తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని, తాను పదే పదే నిధుల కోసం కోరుతున్నా ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం అనేక మార్లు విజ్ఞప్తి చేసినా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మోదీ ముళ్లడుగుతున్నామని ప్రశ్నించిన రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకి నిధుల కోసం ఎందుకు అడగడం లేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన అధికారిక నిధుల కోసమే తాము ప్రయత్నిస్తున్నామని, మోదీ ఆస్తిపాస్తుల కోసం వాటాలు అడగడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బీహార్, ఉత్తరప్రదేశ్లతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్, తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టి నిధుల విషయంలో మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏ విధమైన మద్దతు లేదు అని విమర్శించారు. బడ్జెట్ ప్రతిపాదనల సమయంలో వారు ఏమీ మాట్లాడలేదని స్వయంగా మోదీ తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు మరియు అనుమతులు తెచ్చాకే కిషన్ రెడ్డి రాష్ట్రంలో అడుగు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రత్యేకంగా ఏమీ అందించలేదని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కిషన్ రెడ్డి తీరును చూసి తనకు నవ్వొస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కొందరు నేతలు పదవులు రాక అసంతృప్తిగా ఉన్నారని, కష్టపడి పనిచేస్తేనే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. పార్టీ తరపున ఇంకా చాలా చేయాల్సి ఉందని సూచించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దమ్ముంటే ఏపీలోనూ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి సవాల్ విసిరిన రేవంత్, ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కూడా విభజన బాధలు ఎదుర్కొంటోంది, కానీ మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదని, బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవట్లేదని, నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాయపడాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.